హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. మొన్న ఒక రోజు ఇంట్లో పుల్లటి పెరుగు మిగిలిపోయి ఉండే అండి. ఏం చేద్దామని ఆలోచించేసి ఒక 2 కప్పులంత పెరుగు ఉండే. నేను దానికి సరిపడా బియ్యం తీసుకొని బియ్యాన్ని ఒక 2 సార్లు మంచిగా నీళ్ళతో కడిగేసి ఆ పుల్లటి పెరుగులో కలిపేసి పెడుతున్నాను. ఈ పెరుగులో మట్టుకు వాటర్ వేయలేదండి, పెరుగులోనే పెడుతున్నాను. అలాగే ఒక సగం స్పూన్ అంతా మెంతులు కూడా వేసేసి మనం ఒక 10-12 గంటలు నానబెట్టాలండి. దాన్ని చక్కగా బియ్యం బాగా నానాలి. తర్వాత నానిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాన్ని మెత్తగా మనము దోశల పిండి లాగా మెత్తగా పట్టేసుకోవాలి. చూసారా? ఇప్పుడు పట్టేటప్పుడు దీంట్లో ఏం చేయాలంటే మనము సరిపడా ఉప్పు, అలాగే మనము తినేంత కారం కూడా వేసుకోవాలండి, పచ్చిమిర్చి, తర్వాత కొంచెం జీలకర్ర పొడి. దీంట్లో ఎండు కారం అయితే బాగుండదండి, పచ్చిమిర్చే బాగుంటుంది. ఒకవేళ జీలకర్ర పొడి లేకుండా జీలకర్ర అయినా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని చాలా మెత్తగా పట్టేసుకొని పట్టిన మిశ్రమాన్ని కూడా మనము మళ్ళీ దాదాపు ఒక 6-7 అవర్స్ అన్నా దాన్ని మళ్ళీ నాననివ్వాలండి, పర్మెంటేషన్ కానివ్వాలి. ఎంత నానితే పిండి మనకు దోశ అనేది అంత ఫ్లఫీగా మంచిగా వస్తుందండి. అందుకే నానబెట్టడం గురించి స్పెషల్గా చెప్తున్నాను. చూసారా? అట్లా నానిన తర్వాత మనము పెనం వేడెక్కాక దోశ వేసుకోవడము. అయితే ఇది నాకు కొంచెము పెరుగులో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండి కొంచెం లూజ్ వచ్చింది. ఈ దోశ మట్టుకు, ఈ పుల్లట్టు మట్టుకు కొంచెం మందంగా వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడు తగుమాత్రం మందంగానే వేసాను. తర్వాత దానికి సరిపడా కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టాలండి. 2 వైపులా కూడా మూత పెట్టే మనం కాల్చాలి ఈ పుల్లట్టుని. చూసారా? మనం దీంట్లోకి ఏ చట్నీతోనైనా తినొచ్చండి. ఏది లేదు అంటే మామిడికాయ, ఆవకాయతోనైనా తినొచ్చు. ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో మనము కారము, ఉప్పు అన్నీ వేసాం కాబట్టి పెద్ద మనకు నంచుకోవడానికంటూ స్పెషల్గా చేయాల్సిన అవసరం లేదు. ఏదో కొంచెం ఇంట్లో ఉన్న పచ్చడి వాటితోటి తినేయచ్చు. అలాగే నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేస్తూ ఉండండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ చేయట్లేదండి. కొంచెము వీలు చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా. నేను ఆ రోజు వెల్లిపాయ కారం ఉండేనండి, దాంతోనే తిన్నాను. బాయ్.